వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. తందానాన విజేతలకు బంగారు పతకాలు బహుకరించిన సీఎం చంద్రబాబు. వృద్ధురాలికి ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్ పర్యటన. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఎండ్ల నాగేశ్వరమ్మ కోరడంతో వృద్ధురాలి మాట కోసం ఇప్పటం చేరుకున్న పవన్. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయి అందుకున్న ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో బాహుబలి రాకెట్ LVM-3 M6 ప్రయోగం విజయవంతం. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ కు నడుం బిగించాలన్న సీఎం రేవంత్. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని ఆదేశం. ధాన్యం సేకరణకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో రైస్ మిల్లర్లు ముందస్తుగా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. 48 గంటల్లోగా బ్యాంక్ గ్యారంటీ సమర్పించని మిల్లర్లకు ధాన్యం అలాట్మెంట్ నిలిపివేస్తామని హెచ్చరిక. అన్నమయ్య సంకీర్తన పోటీలు తందానాన 2025 విజేతలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బంగారు పతాకాలు బహుకరించారు. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు తందానాన 2025 విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బంగారు పతకాలు బహుకరించారు. వెలుగపూడిలోని సచివాలయంలో మంగళవారం సీఎం చేతుల మీదుగా సబ్ జూనియర్ విభాగంలో బట్టిప్రోలు మేఘన, జూనియర్ విభాగంలో చిర్పల్లి శ్రీమహాలక్ష్మి, సీనియర్ విభాగంలో సముద్రాల లక్ష్మి, హరిచందన పతాకాలు అందుకున్నారు. ప్రముఖ గాయని శోభరాజ్ నేతృత్వంలో అన్నమాచార్య భవానీ వాహిని, టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్, తానా, చిన్న జూనియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. పోటీల్లో సుమారు 750 మంది ఆన్లైన్లో పాల్గొన్నారు. గ్రాండ్ ఫినాలేకు ఎంపికైన 14 మందితో ఈ నెల 20న హైదరాబాద్లోని హైటెక్ దగ్గర అన్నమయ్యపురంలో చిన్నజీనియర్ స్వామి సమక్షంలో తుది పోటీ నిర్వహించారు. ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల, ప్రముఖ గాయని గాయకురాలు సునీత, గోదావరి గాయత్రి, వందే మాత్రం శ్రీనివాసులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు మార్గదర్శి బంగారు పతకాలు స్పాన్సర్ చేసింది. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య భవానీ వాహిని తరపున సోమరాజ్, పిపిపి రాజ్, నందకుమార్, జోష్న, రమణకుమార్, టీవీ లైవ్ ప్రొడ్యూసర్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. వృద్ధురాలికి ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం చేరుకున్నారు. వైకాపా హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇల్లు కూల్చివేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో ఇలా చేశారని ఆరోపణలున్నాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు ఆయన కోరింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఇచ్చిన మాట మేరకు ఇప్పటం చేరుకున్న పవన్ నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆయనకు వృద్ధురాలు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఆమెను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. వృద్ధురాలికి 50,000 రూపాయలు, ఆమె మనవడు చదువుకు 1,00,000 ఆర్థిక సాయం అందించారు. నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. ఆమె మనవడు చదువు కోసం ప్రతి నెల తన వేతనం నుంచి 5,000 ఇవ్వాలని పవన్ నిర్ణయించారు. అనంతరం నాగేశ్వరమ్మ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పవన్ తన ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంటికి పెద్ద కుమారుడిలా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారని ఆమె చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామన్నారని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్దిష్టమైన భవిష్యత్ ప్రణాళికతో తెలంగాణను ప్యూర్ రేర్ ప్రాంతాల వారీగా సమగ్రమైన అభివృద్ధికి అన్ని విభాగాలు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. విజన్ డాక్యుమెంట్ కేవలం ప్రపంచానికి పరిమితమనే అపోహను తిప్పికొట్టేలా ప్రతి అంశంపై లక్ష్యాలను చేరుకోవడానికి ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తే 2047 లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమై దాదాపు 3 గంటల పైగా సమీక్షించారు.
రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగకూడదన్నారు. జనవరి 26 లోపు అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలను ఖాళీ చేసి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలన్నారు. ఖాళీ భవనాలు అందుబాటులో లేకపోతే ఖాళీ స్థలాలను గుర్తించి నిర్ణీత గడువులోగా సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాల నుంచి వచ్చే నిధులను అన్ని శాఖలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు వివిధ విభాగాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలన్నారు. జనవరి 31లోగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ ఫైలింగ్ విధానం అమలు చేయాలన్నారు. కాగితాలు ఫైళ్లు పట్టుకుని తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. ఆయా శాఖల పరిధిలోని కార్యక్రమాల అమలుకు ప్రత్యేకంగా దాన్ని సిఎస్సిఎంఓ డాష్బోర్డ్తో అనుసంధానం చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కాలేజీలన్నింటిలోనూ టీచింగ్ హాస్పిటళ్లు అద్భుతమైన వైద్య సేవలు అందించేలా తీర్చిదిద్దాలన్నారు. నిమ్స్ తరహాలు సతర్ నగర్ కొత్తపేట, అల్వాల్ టీమ్స్ వరంగల్ హాస్పిటల్స్, ఉస్మానియా కొత్త ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం చేపట్టిన బాహుబలి రాకెట్ LVM-3M6 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం బరువు సుమారు 6300 కిలోలు. ఇంతటి భారీ ఉపగ్రహం ప్రయోగం చేపట్టడం ఇస్రో ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. తొలుత ఉదయం 8:54 ప్రయోగాన్ని షెడ్యూల్ చేశారు. అయితే సాంకేతిక కారణాల రీత్యా 90 సెకండ్ల పాటు వాయిదా వేశారు. ఉదయం 8:55 43.5 మీటర్ల పొడవైన LVM-3M6 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగులోకి దూసుకెళ్లింది. మొత్తం 3 దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. భూమి నుంచి బయలుదేరిన 15 నిమిషాల తరువాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వ్యోమన నౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో విజయవంతంగా చేరింది. శాటిలైట్ నుంచి నేరుగా మొబైల్ కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంగా బ్లూబర్డ్ బ్లాక్ మిషన్ చేపట్టారు. దీని సాయంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయానికైనా ఎవరికైనా 4G 5G వాయిస్, వీడియో కాల్ సందేశాలు, ప్రసారాలు అందించాలని అమెరికా సంస్థ భావిస్తుంది. ఈ ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ వి నారాయణ్ మాట్లాడుతూ బాహుబలి ప్రయోగం విజయవంతమైంది, శాస్త్రవేత్తలందరికీ అభినందనలన్నారు. LVM ప్రయోగాల్లో 100% విజయాలు సాధిస్తున్నామన్నారు. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతంగా ప్రయోగించామన్నారు. భారత భూమి నుంచి పైకి ఎగిసిన అతి భారీ రాకెట్ ఇదే అన్నారు. I am extremely happy to announce that LVM-3 Bahubali rocket M6 launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellite in the intended orbit. This is the first dedicated commercial launch for a customer from USA, that is AST Space Mobile. This is our 104th launch from Sriharikota. Also, the 9th successful mission of LVM-3 launch vehicle, demonstrating its 100% reliability. I am extremely happy to announce the performance of the orbit what we have got is less than 2 kilometer dispersion we have got. This is one of the best performance of any launch vehicle in the global arena. With this mission, India has successfully launched 434 satellites for 34 countries. This gives us great confidence for the Gaganyaan program. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటే అన్నారు. అమెరికా కస్టమర్ కోసం దీన్ని చేపట్టామన్నారు. ఇస్రో ప్రస్తుతం 34 దేశాలకు సేవలందిస్తుందన్నారు. గగన్యాన్ కోసం సిద్ధమవుతున్న వేళ ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తుందన్నారు. ఇస్రో చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయని నారాయణ్ ఆనందం వ్యక్తం చేశారు. LVM-3M6 రాకెట్ ప్రయోగం విజయవంతం అవడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటిందని ఇస్రోను కొనియాడారు. అంతరిక్ష రంగంలో మన దేశం అత్యున్నత స్థానానికి ఎగురుతూనే ఉందన్నారు. ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ వైపు మన ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందంటూ రెవెన్యూ రికార్డులు తారుమారు చేసిన అధికారులకు కఠిన చర్యలు తప్పవని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
గత ప్రభుత్వ హయాంలో తప్పుడు పత్రాలు సృష్టించి కోట్ల విలువైన భూమిని అన్యాయంగా దోచుకుని తమ స్వాధీనం చేసుకున్నారని, వీటిపై యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకుని తిరిగి స్వాధీనం చేసుకునే విధంగా జిల్లా యంత్రాంగమంతా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. స్థానిక జడ్పీ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గత పాలకుల తీరు కారణంగా అన్యాక్రాంతమైన పేదల భూమి చట్టపరంగా, న్యాయపరంగా తిరిగి ప్రభుత్వానికి దక్కే విధంగా ఆధార సహితంగా సంబంధిత అన్ని పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్నారు. వీటిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్తులు ఇకపై అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిదే అన్నారు. ఇటువంటి ఘటనలలో గత పాలకుల అండతో రికార్డులు తారుమారు చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమణలకు గురిచేశారని, వాటిని కూడా తిరిగి ప్రభుత్వ పరిధిలో తీసుకుని తిరిగి స్వాధీనం చేసుకునే విధంగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో టెక్కలి, పలాస, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు. చిన్నకొజ్జిరియాలో ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదిన రామారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చిన్నకొజ్జిరియా పంచాయతీలు ఉజ్వల్ గ్యాస్ పథకం కింద సుమారు 7 గ్యాస్ కనెక్షన్లను, స్టవ్లను, సిలిండర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పార్టీ సీనియర్ నాయకులు గొనప కృష్ణమూర్తి సమక్షంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదిన రామారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా మాదిన రామారావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు నేరుగా మేలు చేసే సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తుందన్నారు. మాటల్లో కాదు, పనుల్లో చూపించే ప్రభుత్వం ఇదే. ఉజ్వల్ గ్యాస్ పథకం ద్వారా పేద కుటుంబాలకు అవసరమైన సౌకర్యాలు అందేలా ప్రభుత్వం పూర్తి బాధ్యతతో ముందుకు సాగుతుందన్నారు. చిన్నకొజ్జిరియా పంచాయతీలో లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు, స్టవ్లు, సిలిండర్లు అందించడం కూటమి ప్రభుత్వం ప్రజాపక్ష పాలనకు స్పష్టమైన నిదర్శనమన్నారు. సంక్షేమ పథకాలు మధ్యవర్తులు లేకుండా అర్హులైన వారికే చేరాలనే విధంగా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం విజయవంతమవుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకువెళ్లి ప్రతి కుటుంబానికి మేలు చేసేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన అందించడమే మా లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముద్దపు రమణమూర్తి, ముద్దపు ధర్మారావు, ఎర్ర భీమారావు, బెండి రమేష్, బొడ్డ రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు వివిధ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా 20 సూత్రాల జాబితా అమలు కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ లంకా దినకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలతో 20 సూత్రాల అమలు పథకాలు సంబంధించిన కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. అదేవిధంగా నాయకులు, కార్యకర్తల నుండి అమలవుతున్న పథకాలపై సమస్యలు అడిగి వాటిపై వివరణ ఇచ్చారు. జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి మొదటిసారి పార్టీ కార్యాలయానికి వచ్చినందున కండువతో ఆయనకు సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, పూర్వ జిల్లా అధ్యక్షులు బిర్లంకి ఉమామహేశ్వరరావు, మండల అధ్యక్షులు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల శ్రేయస్సు ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో రైస్ మిల్లర్లు ముందస్తుగా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 48 గంటల్లోగా బ్యాంక్ గ్యారంటీలు సమర్పించిన మిల్లులకు ధాన్యం అలాట్మెంట్ నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ మేరకు కఠిన చర్యలు జారీ చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్న మంత్రి ధాన్యం సేకరణ ప్రక్రియలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని తేల్చి చెప్పారు. జిల్లాలో మొత్తం 269 రైస్ మిల్లులు ఉండగా వాటిలో 211 మిల్లులు ఇప్పటికీ బ్యాంకు గ్యారంటీలు సమర్పించకపోవడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వ్యాపారం చేయలేమనుకుంటే మిల్లులు మూసివేయండి, నష్టం వస్తుందంటే ధాన్యం కొనుగోలు చేయకండి, కానీ రైతులను మాత్రం ఇబ్బంది పెట్టొద్దంటూ మిల్లర్లకు స్పష్టమైన హెచ్చరిక చేశారు. బ్యాంకు గ్యారంటీ లేకపోతే ఆన్లైన్లో ధాన్యం కేటాయింపులు కనిపించవని, రైతుల నుంచి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండదని మంత్రి వివరించారు.
రైతులకు 24 గంటల్లోగా నగదు చెల్లింపు కోసం ప్రభుత్వం 12,000 కోట్లను సిద్ధం చేసిందని, మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం కలగకూడదని సూచించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ బ్యాంక్ గ్యారంటీల సమర్పణలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని మిల్లర్లకు సూచించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కొన్ని మండలాల నుంచి ఇంకా గ్యారంటీలు రాకపోవడాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు బోయిన రమేష్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా జిల్లాలో సుమారు 400 కోట్ల విలువైన బ్యాంక్ గ్యారంటీలు ఇస్తున్నామని, ఒక్కసారిగా వాటిని పెంచడం కొంత ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి పౌర సరఫరాల శాఖ ఎండీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ఈ ఏడాది 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, సివిల్ సప్లై డిఎం వేణుగోపాల్, ఆర్డీఓలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, వెంకటేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కవిటిలోని కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు పాఠశాల ఆవరణలో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కవిటిలోని కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏవో రాణి మాట్లాడుతూ భారతదేశం లౌకిక రాజ్యాంగం కనుక ప్రతి ఒక్క మతానికి గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం చిన్నారులు వారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో క్రిస్మస్ కేకును కట్ చేసి ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం స్టాఫ్ నర్స్ రాణి ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అనే విషయంను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంతోష్, శ్రీదేవి, పవిత్ర, శ్రావణి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నర్సన్నపేట పట్టణంలో తాళం వేసి ఉన్న ఓ షాప్లో చోరీ జరిగింది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండల కేంద్రంలోని స్థానిక పల్లిపేట జంక్షన్ వద్ద పాన్ షాప్ లో చోరీ జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఈ చోరీ జరిగినట్లు స్థానికులు చెప్పారు. సమాచారం తెలుసుకున్న కిరాణా షాప్ యజమాని శ్రీరామ్మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ శేఖర్రావు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయని తెలిపారు. సంతబొమ్మాలి మండలం కొత్తపల్లి గ్రామానికి భూ సర్వే చేపట్టాలని వినతి పత్రం అందించారు. అలాగే నూతన పెన్షన్ల మంజూరు చేయాలని, నూతన గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకు సమన్వయం చేసుకుని వేగవంతంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో ఆలస్యం లేకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదలే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. హిరమండలం మండలంలో ఇటీవల మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆర్థిక సహాయం అందించారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం హిరమండలం మేజర్ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇటీవలే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ, అలాగే పోతమపల్లి అప్పారావు గుండెపోటుతో మృతి చెందిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు, ఆయనతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్ఐఓటీ బృందం విస్తృతంగా పర్యటించారు. తీర ప్రాంత గ్రామాల్లో ఏళ్ల తరబడి నెలకొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా సముద్ర కోత నుంచి గ్రామాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని సాంకేతిక చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం రూరల్ గార మండలంలోని సముద్ర తీర ప్రాంతాల్లో చెన్నైకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ బృందం పర్యటించింది.
ఎమ్మెల్యే స్వయంగా వారితో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. ఈ గార మండలం మొదలపాడు గ్రామం దీర్ఘకాలంగా రెవెన్యూ మ్యాప్లో లేకపోవడం వల్ల అభివృద్ధికి దూరమైందని ఎమ్మెల్యే బృందానికి వివరించారు. ఈ గ్రామాన్ని సిఆర్జెడ్ పరిధి నుంచి వేరు చేసి రెవెన్యూ మ్యాప్లో నమోదు చేసేందుకు ఎన్ఐఓటీ బృందం సర్వే చేపట్టింది. హద్దుల నిర్ణయం కోసం రెవెన్యూ సర్వే అధికారులతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. బందర్వానపేట తీరంలో ప్రమాదాల నివారణకు బ్రేక్ వాల్ నిర్మాణం, కలింగపట్నం బీచ్లో రక్షణ గోడ ఏర్పాటుకై అధికారులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. వంశధార నది సముద్రంలో కలిసే చోట ఆక్రమణల వల్ల నదీ దిశ మారిందని, దీనివల్ల వాడపల్లి వంటి గ్రామాలు కోతకు గురవుతున్నాయని బృందం దృష్టికి తీసుకువెళ్లారు. నదిని పాత ప్రవాహ దిశలోకి మళ్లించే ప్రణాళికపై చర్చించారు. అలాగే పెద్ద గనగలవానిపేటలో జట్టి నిర్మాణం, నాగావళి నది సముద్రంలో కలిసే చోట కోతను అరికట్టేందుకు అవసరమైన రక్షణ చర్యలపై కేంద్ర బృందం నిశితంగా పరిశీలించింది. ఎమ్మెల్యే గొండుశంకర్ ప్రత్యేక చొరవను ఎన్ఐఓటీ బృందం ఈ సందర్భంగా అభినందించింది. నివేదికలను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి అందజేసి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చింది. తీర ప్రాంత ప్రజలు సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చూపిస్తున్న చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, తహసీల్దార్ చక్రవర్తి, సర్వే ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఎన్ఐఓటీ ప్రతినిధులు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ తండాలు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగళవారం ఆ గ్రామంలో బూక్యా వీరన్న అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అతడిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని స్థానికులు ఆరోపించారు. వీరన్న మృతికి ప్రతీకారంగా బుధవారం ఉదయం తండా వాసులు ఆందోళనకు దిగారు. అనుమానితులుగా భావిస్తున్న ఆర్ఎంపీ భరత్, బోడబాలు ఇళ్ల ముట్టడికి వెళ్లారు. ఈ క్రమంలో ఆర్ఎంపీ బైక్ ఓ షాపును తగలబెట్టారు. బాలు ఇంటిని ధ్వంసం చేస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో తండావాసులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో 2 పోలీసులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. అనుమానితులతో పాటు మృతుడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బోడమంచ తండాలు భారీగా పోలీసులు మోహరించారు. శ్రీకాకుళం పట్టణంలోని సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ పాఠశాల ఆవరణలు ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ పాఠశాల ఆవరణలో క్రిస్మస్ వేడుకలను ఎంతో ఆనందంగా పండగ వాతావరణంలో జరుపుకుంది. ఈ వేడుకకు పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ బుడుమూరు అన్నాజీరావు, డాక్టర్ పైలి మురళీధర్, డాక్టర్ అన్నెపి శివప్రసాద్, డాక్టర్ దుంపల హరిప్రసాద్, డాక్టర్ తమ్మినేని వేణుగోపాల్, కరస్పాండెంట్ దుంపల అరుణ, అకాడమిక్ డైరెక్టర్ సాయి, ప్రిన్సిపల్ సత్యనారాయణ మరియు సుజన తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖులు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ క్రిస్మస్ ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, భాగస్వామ్యం, దయ మరియు కరుణ విలువలను నొక్కి చెప్పారు. విద్యార్థులు తమ దైనందిన జీవితంలో ఈ విలువలను ఆచరించాలని మరియు బాధ్యతాయుతమైన మరియు మానవీయ పౌరులుగా ఎదగాలని వారు ప్రోత్సహించారు. ఈ వేడుకలకు విద్యార్థులు రంగుల నృత్య ప్రదర్శనలతో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఇది క్రిస్మస్ ఆనందం మరియు స్ఫూర్తిని ప్రదర్శించింది. విద్యార్థుల ప్రదర్శనలను అతిథులు మరియు ప్రేక్షకులు ఎంతో అభినందించారు. ఈ కార్యక్రమం అందరిలో ఐక్యత, సామరస్యం మరియు సద్భావన సందేశాన్ని వ్యాప్తి చేస్తూ ఆనందకరమైన గమనితో ముగిసింది. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్రాంచ్ 1, సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్రాంచ్ 1 మరియు బ్రాంచ్ 2లలో జరిగిన క్రిస్మస్ వేడుక పండుగ యొక్క నిజమైన సారాంశాన్ని ప్రతిబింబించే ఒక చిరస్మరణీయ కార్యక్రమం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.